ఈ రోజు 20వ తేదీ నవంబర్ 2025 తేదీన సైదాపురం నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని భారీగా సైదాపురం విద్యార్థి జేఏసీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసిన సైదాపురం మండలం ఊటుకూరు గెలాక్సీ స్కూల్, సైదాపురం లక్ష్మీ విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు. గెలాక్సీ స్కూల్ కరెస్పాండెంట్ మహమ్మద్ గౌస్కర్ మాట్లాడుతూ సైదాపురం మండలం నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నామన్నారు. అలాగే లక్ష్మీ విద్యానికేతన్ స్కూల్ టీచర్స్ మాట్లాడుతూ సైదాపురం నుంచి తిరుపతికి చాలా దూరం ఉండడం వలన చాలా ఇబ్బంది కావున సైదాపురంను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని కోరారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సాహెబ్ భగవతి సర్దార్ షఫీ హరన్ మాట్లాడుతూ 5వ రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థులకు, విద్యా సంస్థల అధినేతలకు, టీచర్స్ కి, మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి జేఏసీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ కన్వీనర్ డిపి పోలయ్య, కో కన్వీనర్లు నక్కినబోయిన గంగాధర్, సాహెబ్ భగవతి, షఫీ హరన్, నాగరాజు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, టీచర్స్, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పారు. స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఊటుకూరు గెలాక్సీ స్కూల్, సైదాపురం లక్ష్మీ విద్యానికేతన్ స్కూల్ ఎంతో సహకరించి స్టూడెంట్స్, స్టాఫ్, ప్రిన్సిపాల్స్, మేనేజ్మెంట్స్ చాలా కష్టపడి ర్యాలీ చేశాము. అందరి నినాదం ఒకటే, సైదాపురం నెల్లూరులోనే ఉంచండి అని చెప్పి కోరుకుంటున్నాము. దయచేసి గవర్నమెంట్ స్పందించి మా యొక్క స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి అలాగే అందరూ ప్రజలందరి కోరిక నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాం. ఇక్కడ ఈ ధర్నా అంతా జరుగుతుండేది నెల్లూరు జిల్లా మనకి ఇలానే ఉండాలని, సైదాపురం మండలం కూడా అందులో ఉండాలని. తిరుపతి జిల్లా అనేది మాకు చాలా దూరం అయిపోతుంది. ఇట్ ఈస్ అ మెయిన్ డిస్టెన్స్ ప్రాబ్లం ఇక్కడ. అండ్ విలేజెస్ వైజ్గా చూసుకుంటే అక్కడున్న పెద్దవాళ్ళందరూ అంటే ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా డిస్టెన్స్ ప్రాబ్లం అవుతుంది. అండ్ పుణ్యక్షేత్రాలు కానీ, కండలేరు నుంచి వచ్చే వాటర్ కానీ, ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది మాకు సైదాపురంకి నెల్లూరు జిల్లా దగ్గరలో ఉంటుంది. సో అందరికీ ఇక్కడ అనుకుంటున్నారు నెల్లూరు జిల్లానే ఉండాలని. సో దాన్ని పెద్దవాళ్ళందరూ చూసి దాన్ని నిర్ణయిస్తే బాగుంటుంది. నమస్కారం అండి అందరికీ. సో మనకంతా దూరం అవుతుంది, ప్రయాణ భారం అవుతుంది. రైతులకైనా, పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా అందరికీ డిస్ట్రిక్ట్ మారాల్సి వస్తుంది, ఐడెంటిటీ మారాల్సి వస్తుంది. ఇంకా వాటర్ రిసోర్సెస్ కూడా మనకి స్కార్సిటీ రావచ్చు. సో ఈ అప్లికేషన్ అందరూ రిక్వెస్ట్ అంతా తీసుకొని కంప్లైంట్గా తీసుకొని సో ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. నా పేరు షేక్ మహమ్మద్ గౌస్, గెలాక్సీ స్కూల్ కరెస్పాండెంట్ ఊటుకూరు. ఇవాళ ఇక్కడ మనందరం ఇక్కడ కలవడానికి గల ముఖ్య కారణం, మన సైదాపురం మండలాన్ని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా దారుణమైన విషయం. ఇక్కడ కలువాయి కానివ్వండి, సైదాపురం కానివ్వండి, రాపూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా నెల్లూరులో ఉంటేనే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. సో ప్రజల అభిప్రాయం కూడా అదే కాబట్టి వాళ్ళందరి తరఫున మేము ఇక్కడ ఇలా చెప్తున్నాము అందరితో కలిసి. సో దీన్ని సంబంధిత అధికారులు దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ ద్వారా దీన్ని ఇంతకు ముందులాగే చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.